హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నాటుకోడి కూర ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. లేడీసే కాదు, జెంట్స్ కూడా వంట చాలా బాగా చేస్తారు కదా. సో ఈరోజు ఈ నాటుకోడి కూరని మా అన్నయ్య తయారు చేస్తున్నారండి. ఈ రెసిపీని తను బ్యాచిలర్గా ఉన్నప్పుడు నేర్చుకున్నారు. చాలా బాగా చేస్తారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాం. ఫస్ట్ స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ధనియాల పొడి వేసి వేగించాలి. అంటే ధనియాల్ని ముందుగా దోరగా వేగించి చల్లారిన తర్వాత పొడి చేసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా ధనియాల పొడి వేగాక మంచి అరోమా వస్తుంది. అప్పుడు ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఒకసారి కలపండి. నెక్స్ట్ దీనిలో అల్లం పేస్ట్ కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోండి. తర్వాత వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. దీనిలో మనం పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి అన్నీ సపరేట్గా పేస్ట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేయండి. నెక్స్ట్ ఎండుమిర్చి వేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, దీని నుంచి ఆయిల్ బయటకు వస్తున్నప్పుడు ఇందులో ఉల్లిపాయ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి ఉల్లిపాయని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా ఉల్లిపాయ అంతా వేగిన తర్వాత ఇందులో ఉడికించుకున్న 1 కేజీ వరకు చికెన్ వేసి బాగా కలిపేసుకోండి. ముందుగా ఈ చికెన్లో మనం ఉప్పు, కారం, పసుపు అలాగే సరిపడా వాటర్ వేసుకొని కుక్కర్లో ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. నాటుకోడి కాబట్టి చికెన్ని సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించి యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. నెక్స్ట్ ఇందులో సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం చికెన్ని ఉడికించేటప్పుడు వేస్తాం కాబట్టి మీకు టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మగ్గించండి. తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మనం ముందుగానే చికెన్ ఉడికించేటప్పుడు సాల్ట్ వేస్తాం కాబట్టి మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత మూత పెట్టేసి చికెన్ని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో టమాటా ప్యూరీని అలాగే మనం చికెన్ని ఉడికించేటప్పుడు కొద్దిగా వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. చికెన్ ఉడికించిన వాటర్ లేకపోతే కనుక కొద్దిగా నార్మల్ వాటర్ అయినా వేసి ఒకసారి బాగా కలిపేసుకోండి. తర్వాత మూత పెట్టి కర్రీని దగ్గరికి వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత దీనిలో గరం మసాలా వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. తర్వాత మూత పెట్టి ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకొని స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, బ్యాచిలర్ స్టైల్ నాటుకోడి కూర రెడీ అయిపోయింది. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈసారి ఈ స్టైల్లో చికెన్ కర్రీని చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా నాటుకోడి కూర. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఇల్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.